అయితే అయోధ్య నుంచి అక్షింతలు అయితే వచ్చాయన్నమాట, బాలరాముని అక్షింతలు. వాటి గురించి అంకుల్ గారి మాటల్లో అయితే విన్నాము. చెప్పండి అంకుల్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థ ఉంది అయోధ్యలో. అక్కడ 500 సంవత్సరాల క్రితం మనక భవ్యమైనటువంటి మందిరం ఏదైతే ఉందో రాముడి యొక్క దేవాలయాన్ని ముష్కరులు పగలబెట్టి దాన్ని బాబ్రీ మసీదుగా రూపుదిద్దారు. అయితే 500 సంవత్సరాల క్రితం ఎంతమంది అయితే 77 సార్లు ఉద్యమాలు జరిగి దాదాపుగా 4,50,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కర్షకులు అయితే ఎవరైతే ఉన్నారో పనిచేయడానికి వాళ్ళందరూ కూడా రామాలయ నిర్మాణంలో భాగంగా అక్కడ వెళ్ళినటువంటి చాలా మంది కూడా ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ యొక్క కర్షకులందరినీ కూడా కనపడకుండా ఇసుమంటలు కట్టేసేసి సరిగ్గా తీసేయడం జరిగింది. అలాగే శవాలు ఎన్నో కొన్ని లక్షలు తేలి తర్వాత ఆ యొక్క ఇదైతే ఉందో ప్రతి హిందూ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. అది చాలా మనకు ఇప్పుడు ఏంటంటే మనకు అవకాశం వచ్చింది. 500 సంవత్సరాల తర్వాత ఎన్నో తరాలు గడిచిపోయిన తర్వాత ఈరోజు భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఈ మందిర నిర్మాణంలో మనం కూడా అందరూ భాగస్వాములు కావాలంటే ఆలోచనతో ఇక్కడ బాలరాముడి యొక్క ప్రతిష్ట జరుగుతుంది 22 తారీఖు. అక్కడ అక్షంతలు ఏదైతే అక్కడ పూజ చేసినటువంటి అక్షంతలు మన హిందువులందరికీ కూడా ప్రతి ఇంటికి చేరవేటువంటి ఆలోచనతో ఇక్కడ వృద్ధి చేసి ఆ యొక్క అక్షంతల్ని మనం ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అక్షంతల్ని 22వ తేదీ 12:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా కార్యక్రమం జరుగుతుంది. అక్కడ అయోధ్య నుంచి డైరెక్ట్గా రిలే జరుగుతుంది. ఆ రిలేలో ఏదైతే మనకి చూపిస్తారో పూజా కార్యక్రమం జరుగుతారు. దాని తర్వాత ఆ అక్షంతలు తీసుకొని మనం పూజా మందిలో పెట్టుకొని ప్రతి ఇంటికి కూడా ధరించాలి. అలాగా మన యొక్క పవిత్రత మనం కాపాడుకుంటూ ఆ యొక్క అక్షంతల్ని దేవుడి యొక్క మందిరంలో పెట్టుకోవాలి. తర్వాత సాయంత్రం 7 తర్వాత 5 దీపాలు వెలిగించాలి. 2 దీపాలు ఏమన్నా పూజా మందిరంలో, 2 దీపాలు ఏమన్నా మన ఇంటి ముందర వాకిలు ఏదైతే ఉందో దాని దగ్గర, 1 తులసి కోట దగ్గర వెలిగించి మన జ్యోతి ప్రజ్ఞం చేసి ఆ రోజు దీపావళి పండుగని ఏదైతే మనం చేసుకుంటామో హిందువులుగా గొప్పగా ఆనందిస్తున్నామో ఆ రకమైనటువంటి ఆనందాన్ని మనం పొందాలి. ఆ రోజు దాంట్లో కూడా రామనామ జపం చేస్తూ అలాగే ఆంజనేయ స్వామి దండకి చదువుతూ మన కార్యక్రమాన్ని ఆ రోజు దిగ్విజయంగా కొనసాగించాలి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. రేపు జనవరి 22వ తారీఖు అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. దాని గురించి గడప గడపకి బాలరాముని స్పర్శ అక్షంతల కోసం మన గుంటూరు జిల్లాలోని సంగడిగుంట గోదాంజనేయ స్వామి దేవాలయంలో ఈ అక్షంతల కార్యక్రమాన్ని మన సుమంగళ అందరూ కలిపి ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. వీటిని ఇవాళ రేపటితో ప్రతి గడప గడపకి మన లక్ష్మణ్ గారు, మాధవరావు గారు వీరి నేతృత్వంలో, ప్రసాద్ గారు వీరి నేతృత్వంలో, రమణ గారి నేతృత్వంలో గడప గడపకి కార్యక్రమంకి అక్షంతల ప్యాకింగ్ ఇవాళ రేపు కార్యక్రమం జరిగి రేపటి నుంచి ప్రతి ఇంటికి అక్షంతలు అందించడం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూశారు కదండి, ఇప్పటి వరకు అక్కడ మా అంకుల్ గారు అలాగే పంతులు గారి మాటల్లో అయితే విన్నారు కదా. బాలరాముని అక్షింతలు గొల్లాంజనేయ స్వామి దేవస్థానంలో అయితే వచ్చినాయి అన్నమాట. వాటన్నింటినీ ప్యాకింగ్ చేసి గడప గడపకి పంచే కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా అయితే ఉందన్నమాట. ఆంజనేయ స్వామిని దర్శించుకొని తర్వాత పక్కనే ఉన్న అమ్మవారిని దర్శించుకొని చక్కగా ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా అయితే ఉంది. ఇక్కడ మహిళలందరూ కలిసి ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. ఒక్కసారి అది కూడా చూసేద్దాం.
చూశారు కదండి, మహిళలందరూ కలిసి ఎంత చక్కగా అక్షింతలను అయితే కలిపేసి ఎంత చక్కగా అయితే ప్యాకింగ్ చేస్తున్నారో కదా. ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అని చెప్పిన మా ఆంటీ గారికి చాలా థ్యాంక్స్ అనమాట. శ్రీ రామనామ జపం చేస్తూ ప్యాకింగ్ అయితే ఎలా చేస్తున్నారో చూసేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ ఇంకో బ్యాకెట్ జయ జయ రామ, శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ. చూశారు కదండి, శ్రీరామనామ జపం చేస్తూ మహిళలందరూ కలిసి మన బాలరాముని అక్షింతలను ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇవి ప్రతి ఒక్క గడపకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్యాకింగ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మరొక్కసారి అయితే చెప్తున్నాను, గొల్లాంజనేయ స్వామి దేవస్థానంలో అయితే కార్యక్రమం అయితే జరిగిందండి. ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ అయితే చేసామన్నమాట. ఈ విధంగా ప్యాకింగ్ చేసాము. ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూశారు కదండి, ఇప్పటి వరకు మహిళలందరూ కలిసి ఎంత చక్కగా అయితే శ్రీ రామనామ జపం చేస్తూ అక్షింతలు అనేవి ప్యాకింగ్ చేశారు. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు.